గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ రాజు. ఇదిగో విప్లవాత్మకమైన నీ నూతన ప్రయోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. కూలీకోరులైన ఖైదీలను జైలు నుంచి బయటకు తీసుకుని పోయి ప్రేమానురాగాలతో వాళ్లలో పరివర్తన తీసుకొస్తానంటాం. ఈ మృగాలను మనుష్యులుగా మారుస్తానంటాం. హాస్యాస్పదమైన నీ ఆదర్శ ప్రయోగానికి పై అధికారులు ఎలా అనుమతిచ్చారో నాకే ఆశ్చర్యంగా ఉంది. మిస్టర్ రాజు, ఇసుకలో నుండి తైలం పిండగలమా? మానవ ప్రయత్నానికి అసాధ్యం అంటూ ఉండదు సార్. ఎంత దుర్మార్గుండైనా సరే మంచి మార్గానికి మళ్లించవచ్చునని నా అచంచల విశ్వాసం. వాళ్ళు కూడా మనుషులేగా సార్. వాళ్ళు మనుష్యుల? మిస్టర్ రాజు, కూలీకోరులది రాక్షస ప్రవృత్తి. అది పుట్టుకతోనే వస్తుంది, వాళ్ళ రక్తంలో జీర్ణించుకుపోతుంది. దేవుడు కూడా వాళ్ళని మార్చలేడు. క్షమించండి సార్, మీతో నేను ఏకీభవించలేదు. మనిషి వసుదా మంచివాడేనని, పరిస్థితుల ప్రభావం వల్ల అతడు మారతాడని, ఆ పరిస్థితులు మారిస్తే అతను చక్కబడతాడని నా దృఢ విశ్వాసం. అనుభవం లేని ఆదర్శాలు, ఆచరణ యోగ్యం కాని ఆదర్శాలను పట్టుకుని ఊగులాడితే నీకు పరాజయం తప్పదు, నలుగురిలో నవ్వుల పాలవుతావు కూడా. ఏమైనా సరే నేను ఈ ప్రయత్నం మాత్రం విరమించను సార్. నేను పరాజయం పొందితే ప్రభుత్వం వారు నా ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకోవచ్చునని, నాకే శిక్ష అయినా విధించవచ్చునని ముందే రాసిచ్చాను సార్. ఐ పిటీ యూ మిస్టర్ రాజు. నిన్ను వద్దని శాసించే అధికారం నాకు లేదు. కానీ అనుభవం గలవాణ్ణి గనుక నీ శ్రేయస్సు కోరి చెప్తున్నాను. నీకింకా పెళ్లి కాలేదు. నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్న నీ ముసలి తల్లుంది. మంచి భవిష్యత్తు గలవాడి. అందుకని ఈ ఊబిలో దిగే ముందు కాస్త ఆలోచించుకోమని సలహా.